ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన భార్య బ్రాహ్మణి అలాగే తన కుమారుడు దేవాన్స్తో కలిసి కుంభమేళాలో పుణ్యస్నానం అయితే ఆచరించారు. దానికి సంబంధించినటువంటి ఒక సెల్ఫీ కూడా తీసుకున్నారు. మాకు నిజమైన ఆశీర్వాదం ఇక్కడ దొరికిందంటూ సోషల్ మీడియా వేదిక అయినటువంటి ఎక్స్లో పోస్ట్ కూడా పెట్టారు నారా లోకేష్. నిన్న ఆదివారం ఒక్కరోజే 1,36,00,000 మంది అయితే భక్తులు పుణ్యస్నానం ఆచరించారు. అలాగే నిన్నటికి 52,83,00,000 మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించినట్లుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక నివేదిక విడుదల చేసింది. మొన్నటికే 50 కోట్ల మంది విడుదల చేశారు. ఒక అద్భుతం అంటూ దీని గురించి ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 2,83,00,000 మంది అయితే భక్తులు పుణ్యస్నానం ఆచరించారు. ఈ నెల 26వ తారీఖు వరకు కూడా ఇక్కడ మహాకుంభమేళ అయితే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అప్పటి వరకు కూడా మళ్ళీ మరో 5-6 కోట్ల మంది వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. దీన్ని బట్టి 60 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించే అవకాశాలు ఉన్నట్లుగా అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే భావిస్తుంది.